అందరికీ నమస్తే. మందమరి బస్ స్టాండ్లో కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందని నేను వెళ్ళి చూశాను. చాలా చాలా అద్భుతంగా ఉంది. వరాహి మాత, కామాఖ్యాదేవి, శ్యామలాదేవి ముగ్గురు కలిసిన ఇంకా ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉందంటే మేము ఈవినింగ్ నైట్ హారతి టైంకి వెళ్ళాము. చాలా అద్భుతంగా ఉంది. నాకైతే మన దగ్గర ఇంత అద్భుతమైన టెంపుల్ ఉంది అని ఆనందం కూడా వేసింది. మీరు చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత గురువుగారు మాతోని లలితా సహస్రనామ పారాయణ చేయించారు. ఎంత అద్భుతంగా చేయించారంటే చాలా బాగా చేశాను. నాకైతే చాలా ఆనందమైంది. మీరు కూడా టెంపుల్ మొత్తం నేను ఈ వీడియోలో పెట్టాను. మీరు కూడా చూడండి. సహస్రనామాలు, లలితా సహస్రనామాలు కూడా ఉన్నాయి ఇందులో. మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా అందరూ విజిట్ చేయండి. అమ్మవారి టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. మీరు వెళ్ళి ఆ ఆనందాన్ని అనుభవించండి. కాబట్టి చక్కగా శ్రద్ధగా మనసు పెట్టి అందరం ఏకీకృతమై పారాయణ చేద్దాం. ఉపదేశం లేని వారు ఇవన్నీ చేయొద్దు, పారాయణం చేయొద్దని చెప్పేటటువంటి హిందూ ధర్మ వ్యతిరేకులు హిందూ ధర్మంలో ఉన్నారు. కాబట్టి వారందరికీ ఏం చెప్తామంటే మీ అందరికి ఇదే ఉపదేశం. అందరికీ మీకు ఉపదేశం చేస్తున్నా. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నిర్భయంగా చేయి అందరికి కూడా. అర్థమైందా? ఇదే ఉపదేశం అనుకొని మీరు రోజు ముందు పారాయణానికి ముందు ఒక 15 సార్లు అమ్మ మంత్రం చెప్పని చేయండి. అస్తమాల 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇట్లా జపం చేసుకొని అప్పుడు పారాయణంలోకి వెళ్ళండి. ఇవన్నీ మీ బుక్లో ఉన్నాయా లేవా? మేము చెప్పినవి ఉన్నాయా? అన్నీ ఉంటాయి. కానీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? పక్కావిడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుందో మేము అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. కానీ మనకి ఎందుకు ఇవన్నీ తెలవలేదంటే తెలిసినా చెప్పేవాళ్ళే. తెలుసు, సమాజంలో తెలవకేం లేదు. కానీ చెప్పింది ఏమైతుంది? ఒకవేళ మీరు తప్పు చేస్తే ఆ దోషం నాకు వస్తుందనే అనుమానం ఒకటి ఉంది మనుషులు. కానీ ఇప్పుడు నేను మీతో చెప్పి చేయిస్తే ఒకవేళ ఆ దోషం ఉంటే నాకు తెలగని, నాకేం ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నేను పుట్టిందే చావడానికి అని నాకు తెలుసు. నాకేం భయం లేదు. కానీ నేను చెప్పేదానిలో మంచి ఉంటే మీరు నేర్చుకొని మీరు పుణ్యాత్ములు కాండి. మీకు సకల శుభాలు ఆ జగన్మాత చేకూర్చును గాక. జపం చేయండి. ఇదే ఉపదేశం అంటే చక్కగా. వెళ్తే మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అందరూ చక్కగా శ్రద్ధగా పారాయణ చేయండి. తప్పులు పోయినా ఏ శిక్ష మీకు విధించదు. ఎందుకంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఒక్కరొక్కసారి అర్థం చేయండి. లేకుంటే ఏమైందంటే మనుషులు కొట్లాడుతున్నాడు అనమాట. నువ్వానేనా అంటే ఈ లొల్లి అర్థమై సైక్లింగ్ ఎట్లా కామేశ
Karena aku
దురాచార శమని కలుషద్వార దుష్ట దూర ఆట దురాచార శమని దోషవర్జిత చదవాలన్నమాట. ఇప్పుడు ఏమైందంటే పదంలో వ్యత్యాసం దానివల్ల దుష్ఫలితం వస్తుంది. కాబట్టి దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞాసాంతగరుణ సమానాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సత్యప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్ర స్వరూపిణి సర్వైకాత్మికా సర్వతంత్రోపామాత్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీప్రియ మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తి మహారతి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి మహామంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ కర్మారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరి చతుషష్ఠి భజానాట్య చతుషష్ఠి కళాహరి మహాచతుషష్ఠి కోటి యోగిని జగసేవిత మనువిద్యా చంద్ర విద్యా చంద్ర మండల మధ్య చారురూప చారుహాస చారు చంద్ర కళాధర చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ రత్ననయన పద్మరాగ సంభవ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణ రూపిణి ధ్యాన ధ్యాత్రోజ్ఞేయ రూపా ధర్మ ధర్మ విభజిత విశ్వరూపా జాగరిణి సర్వంతి జగ సామ్యక సుప్త ప్రజ్ఞా విభజిత సృష్టికర్త్రే బ్రహ్మరూపా గోప్తే గోవింద రూపిణి సంహారిణి రుద్రరూపా విలోకానమహేశ్వరి సదాశివానుగ్రహ పంచకృత్యపరాయణ భానుమండల మధ్యస్థ భైరవీ పదమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేషిణి సంస్కృతి శవదన సహస్రాస్త్రే సహస్రభా బ్రహ్మదేవశ్రమ విలాయిని నిజాజ్ఞారూపనిగమా పుణ్య పుణ్యవరప్రద శృతిశ్రీమంత్ర సింధూరే మృతపాదం జనోనిక సకలాగం సందోహ శక్తి సంభూతిక పురుషార్థప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాథ నిధనా హరిప్రమే సేవిత నారాయణీ నాదరూపా నామరూపా విభజిత ఏకారే శ్రీమతేయోపాదేయోవర్జిత రాజరాజార్చిత రాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీ రమణీ రస్యారణ్యకళ రమారాజ్యేందుమతనారూపారతి ప్రియ రాష్ట్రాకళీ రాక్షసీ రామారమణ జగతే కందాకరుణారసార కళావతి కరుణారససాగర అమ్మవారి దగ్గర కరుణ అనేటటువంటి రస సాగరాన్ని సముద్రం ఉంటుందట. అటువంటి తల్లికి భక్షిస్తుంది అమ్మ భక్షిస్తుంది. ఏంటంటే కరుణామృత సాగరం తల్లి మన దగ్గర అంతా అమృతం సాగరంలాగా సముద్రంలాగా ఉందట ప్రేమ. కళావతి కళాదాపాకాంతాకారంబరే ప్రియ వరదావామయన వారుణీ మదవిపద విశ్వాదికావేద వేద్య విద్యా విశ్వాసిని విరాప్రేమే జగని విష్ణుమయ విలాసిని క్షేత్ర స్వరూపా క్షేత్రే క్షేత్రమాయి క్షేత్ర వినసుతా
వివర్జిత షణ్గదేవతాయుక్త షట్పుణ్య పరిపూర్ణ నిత్యజ్ఞా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశిక రూపా శ్రీకంఠాత్మ శరీరిణి ప్రకృతి ప్రభారూపా స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి మహాకామేశ్వరి శివప్రియా శివపరా శిశ్రేష్ఠ శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ శక్తి చేతన రూపా జనశక్తి జనాత్మిక గాయత్రీ వ్యాహృతి సత్యశిఖ తత్వాసన తత్వమయీ పంచకోణాంతరస్థిత దిశమహిమా నిత్యయౌవన దశావళి చందనోదరవిక్రాంతి చాంపేయ సమయ కోమలా కోమలాకార కోమలాగ్నేశ్వరి కులముదాలయ కౌడమార్గసేవిత కుమారరాంబా సృష్టిపుష్టిమనుజులే శాంతి సస్యమేకాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయనాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతామయ చలవాసిని సూర్యనలిని సుబ్రశోభనా శరణాయిక కాలకంఠే రాధిమతి శోభిని సూక్ష్మరోమిణి భద్రేశ్వరి వామదేవి వయోవస్థా విరచిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాతా యశస్విని విశుద్ధ చక్రవర్ణ విలోచన కర్వాంగా ప్రకరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా కస్తా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంకటాకిరణేశ్వరి అనాథాతిల్య శ్యామాభావదత్తయ దంశ్రోజ్వలా క్షమారాజరాజసుస్థితా కాలరాత్య విశక్తోవామస్మితోదన విభూషయ మహావీర్యేంద్రవరాహిణ్యంబా స్వరూపిణి మణిపూరాచర్య వదనంతే సంయుత వజ్రాధికాయోపేత మర్యాదిభిరావృత రక్తవర్ణాంసనిష్ఠా పురాణపీఠమానస సమస్త భక్త సుఖదావాగ్నింబా స్వరూపిణి స్వామీశానాంబుజగదా చక్షుస్మితమనోహర శూలాధ్యాయుధ సంపన్న ప్రీతవర్ణ విగర్భిత మేధో నిష్ఠా మధుప్రేత వందిన్యాని సంహిత ప్రద్యజ్ఞ సక్త హృదయాఢాగ్ని రూపధారిణి మూలాధార పూజారూఢ పంచరక్తాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాని నిషేవిత ఉద్దోదన సక్త స్వరూపిణి ఆజ్ఞా చక్ర చర్య శుక్లవర్ణ షడారణ మజ్జా హంస హరిద్రానేకరస్థాగ్ని రూపధారిణి సహస్రదళపద్మస్థా సర్వమనోపశోభిత సర్వాయుధరాశ్రాస్వామి సర్వోపరప్రేతచిత్తాయాగ్నింబా స్వరూపిణి స్వాహా స్వదా మతిర్మేధాశ్రుతి సుస్వరనుత్తమ పుణ్యకీర్తిని పుణ్యలభ్య పుణ్యశ్రవణకీర్తన పురోగజర్షిత బంధమోచనే బంధురాలక విమర్శరూపిణి విద్యా వేదాని జన్మసు సర్వవ్యాధి ప్రశమని సర్వముక్తి నివారణి అగ్రగణ్య చిత్యరూప కలికల్మషనాశిని కాత్యాయని కాళహస్తి రమాక్ష నిషేవిత తాంబూల పూరిత పూరితాని పుష్పక మృగాక్షి మోహిని ముఖ్యామృడాని విరూపిణి నిత్య తృప్త భక్త నివేశ్వరి మైత్రాదివాసనాలభ్య మహాప్రళయ సాక్షిని పరాశక్తి పరనిష్ఠా ప్రజ్ఞానగణ రూపిణి మాతృకావర్ణరూపిణి ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామ సైనిక శ్రీ షోడసాక్షరి విద్యా త్రికూట కామకోటిక కటాక్షలితరి భూత కమల సేవిక శిరచింతా చంద్రనివాహి ప్రఖ్యాతి కోణాంతరీక దాక్షాయణి దైత్యంతే దక్షిణాశిని తరాందోళిత దీర్ఘాక్షి నరహాసోత్కరుకే గురుమూర్తి గురునిధి గోమానమో దేవి దండనే విస్తారహాకాశరూపిణి ప్రతిపంచరాకాంతాదిమండల పూజిత కళాత్మికా కళానాథ
सर्वैश्वर्ये दिव्यसदाभ्या सिद्धोर्जगाञ्चिता उमाशैलेन्द्रतनयारोवेदं सर्वसेना विश्वगर्भा सर्वगर्भा वरदावतीश्वरे ज्ञानगम्या ज्ञानविग्रह सर्ववेदान्तसंवेद्या सत्यान्तस्वरूपिणी लोभामुद्रार्चिता वेदा ब्रह्माण्डमण्डला अदृश्या दृश्यैका विज्ञाने वेद्यवज्जिता योगिनी योगदा योग्या योगानन्दा योगदा इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिणी सर्वाधारा सुप्रतिष्ठा सर्वलोकधारिणी अष्टभुजी रत्नश्री लोकयात्राविदायिनी एकाग्निनी भूमरूपाणि त्रैतवज्जिता अन्नदावसावसारमामैकस्वरूपिणी प्रकृति ब्राह्मणी ब्राह्मे ब्रह्मानन्दा प्रिया भाषारूपा ब्रह्मसेना भावाभावव्यक्ता सुताराध्या शुभकरिणो रामसवासरे राजराजेश्वरी राज्यदायिनी राज्यवल्लभा రాజకృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మి కోశనాద చతురంగబలీశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసందా సాగరమేకల దీక్షిత దైత్యశమని సర్వలోకవశంకరి సర్వదాత్రి సావిత్రి సచ్చితానందరూపిణి దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్యరూపిణి సర్వోపాధి వినుర్ముక్త సదాశివ పతివ్రత సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి Vishnu Kala Vishnu Kala Vishnu Kala
మీరు పారాయణం చేయాలనే ప్రారంభిస్తారండి. కానీ ముగించడం వాటి ఎప్పుడు ముగించాలి అనే లైఫ్లో ఆ కథన ఆ కథలు అమ్మ మహిమ అమ్మ యొక్క చరిత్రను మనం విని దత్తదాసనామాన్ని సరిప చేసుకోవాలి మన జీవితంలో. కాబట్టి వాటికి ఎవరైనా కానీ గ్రూప్లో పారాయణం చేయడం, పక్క వాళ్ళు పారాయణం చేయడం, మనం పెళ్లి తినడం, మనకు ఆసక్తి కలగడం, మనం పారాయణం చేయడం స్టార్ట్ చేస్తాం. కానీ అక్కడితో ఆగకూడదు. ఏం చేయాలి? మళ్ళీ దానిలో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకొని మనము భరించాలి. కాబట్టి చివరికి ఉత్తర వేదిక మొత్తం చదవాలంటే చదవలేనప్పుడు గంగా మహాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి గురువుగారు అందరితో పారాయణ చేయించారు. తర్వాత చాలా మంచి ఉపన్యాసం చెప్పారు. లలిత పారాయణ రోజు చేయాలి, అమ్మవారికి రోజు నైవేద్యం పెట్టాలి అని చెప్పారు. ఇంట్లో ఏదో రకంగా మంచి మాటలతో పిల్లల్ని మంచిగా పెంచుతూ ఆనందంగా ఉండాలి అందరూ అని చెప్పారు. ఇంట్లో సాధ్యమైనంత వరకు అమ్మ నామస్మరణ చేస్తూ ఉండాలి అని చెప్పారు. అందరూ మందమరి అమ్మవారి కామాఖ్య అమ్మవారి టెంపుల్ని చూడండి. చాలా చాలా బాగుంది టెంపుల్, అద్భుతంగా ఉంది. మేము నైట్ హారతి టైంకి వెళ్ళాము. అసలు నేను మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని అనుభవించాను. మీరు వెళ్ళి చూడండి, చాలా చాలా బాగుంది టెంపుల్. లలితమ్మ, బాలా త్రిపుర సుందరి అమ్మవారి వివిధ రకాల అవతారాలను మనం ఈ టెంపుల్లో చూడవచ్చు. అద్భుతంగా ఉంది టెంపుల్. వీలైతే నైట్ హారతి టైంలో మీరు టెంపుల్లో ఉండడానికి ప్రయత్నించండి. ఎంత బాగుందంటే అసలు హారతి చాలా చాలా బాగుంది. అసలు నేను మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. మీరందరూ వీలైన వాళ్ళందరూ అతి త్వరలో అమ్మవారిని చూసి విజిట్ చేసి రండి. మీరు కూడా నాలాగే చక్కటి ఆనందాన్ని అనుభవిస్తారు, అమ్మను చక్కగా ఎంజాయ్ చేస్తారు. అంటే మనతో ఉన్నదనే ఫీలింగు, అక్కడ అమ్మ మనల్ని చూస్తున్నది, మన మాటలు వింటున్నదనే ఫీలింగ్ అయితే ఉంది. చాలా చాలా బాగుంది. ఆ టెంపుల్లో విఘ్నేశ్వర స్వామి, భైరవీదేవి, అసలు భైరవీదేవి భైరవ ఓకే కానీ భైరవీదేవి టెంపుల్ కూడా ఉంది. చాలా బాగుంది. ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి. దాదాపు అమ్మవారి రూపాలన్నీ మనకు అక్కడ కనిపిస్తే అందరూ వెళ్ళి చూడండి, ఆనందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.